తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి తాజా మంత్రి భట్టి విక్రమార్కకు చాలాసేపు మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్పై ఓవరాల్ గా భట్టి కంక్లూజన్ ఇచ్చారు. నిజాలు దాస్తే దాగేవి కావని, వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని భట్టి అన్నారు. ఆనాటి కాలం నుంచి కాంగ్రెస్ పాలకులు ముందు చూపుతూనే ఏర్పాటు చేశారని, 2014లో వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ కరెంటు తెచ్చిందే తామంటూ గొప్పలు చెప్పుకుంటోందని భట్టి విమర్శించారు. 2014 ముందు ఆనాటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వ ఆలోచనలు ముందు చూపుతూ వాళ్ళు చెప్పిన సూచనలు తీసుకొని ఈ రాష్ట్రానికి పవర్ అవసరం అని చెప్పి ముందుగానే ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల అధ్యక్ష 2014 ముందు తెలంగాణలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించిన అధ్యక్ష. కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రం 7th స్టేజ్ 800 మెగావాట్లు, కాకతీయ థర్మల్ పవర్ 2వ దశ 600 మెగావాట్లు, సింగరేణి జైపూర్ కేంద్రం 1200 మెగావాట్లు, లోయర్ జోరా హైడల్ కేంద్రం 240 మెగావాట్లు, పులిచింతల హైడల్ కేంద్రం 120 మెగావాట్లు. పనులు పురోగతిలో ఉన్నటువంటి ఈ కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రానికి విద్యుత్తు అందించడం కోసం 2960 మెగావాట్లని ప్లాన్ చేసి వాటిని ప్రారంభించడం, పనులు ముందు కార్యక్రమం చేసింది అధ్యక్ష. ఎన్టీపీసీ రామగుండంలో నిర్మించవలసిన థర్మల్ కేంద్రం నుంచి 4000 మెగావాట్లు, రాష్ట్ర పునర్వసతి చట్టంలో పొందుపరిచిన మొత్తం 5800 మెగావాట్లు, 1638 మెగావాట్లని ఈ రాష్ట్రానికి అందించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులది. కేంద్రంలో పాలించిన సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దార్శనికతో ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పవర్ని ముందు చూపుతో ఏర్పాటు చేసి పెట్టారు అధ్యక్ష. 2014లో వచ్చిన వీళ్ళు మా వల్లే కరెంట్ వచ్చింది, మేమే ఇస్తున్నాం కరెంట్ అంటున్నారు. ఇదే నేను ముందే చెప్పాను, ఒక్కరోజులో ఏం కాదు ఇది. వాళ్ళందరూ ముందు చూపుతో చేసి మనకి ఇవ్వబట్టి ఇంత పవర్ వచ్చింది.